శ్రీమాత్రే నమః. గ్రంథనిధి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. మనకి సబ్స్క్రైబర్లో ఒకరు స్మార్తము, శ్రౌతము, ఆగమం గురించి తెలియజేయమని అడిగారు. కాబట్టి దాని గురించి మీ ముందరికి తెలుసుకొచ్చాను. శ్రౌతము, స్మార్తము, ఆగమం అనేది పూజా విధానాలు, సాంప్రదాయాలకు సంబంధించినటువంటివి. శ్రౌతం వేదాలకు సంబంధించినటువంటిది, శృతి నుండి ఉద్భవించినది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. వేదాలు ప్రాచీన కాలం నాటివి కాబట్టి శ్రౌత కర్మలు అన్నిటికంటే ప్రాచీనమైనవిగా పరిగణించబడతాయి. శ్రౌతం ప్రధానంగా వేద యజ్ఞాలు, హోమాలను అనుసరిస్తుంది. ఇందులో అగ్ని ఆరాధన ముఖ్యమైనది. వేదకాలం నుంచి ఈ శ్రౌత కర్మలు ఆచరణలో ఉన్నాయి. స్మార్తం అనేది స్మృతి ఆధారంగా ఏర్పడినటువంటి సాంప్రదాయం. ఇది వేదాలను గౌరవిస్తూనే స్మృతులను ఆధారంగా ఆచారాలు, కర్మలను నిర్దేశిస్తుంది. స్మార్త సాంప్రదాయం శ్రౌత సాంప్రదాయం తర్వాత అభివృద్ధి చెందింది. స్మార్తలు పంచాయతన పూజను శివ, విష్ణు, దేవి, సూర్య, గణపతి ఈ 5 దేవతలను పూజించడం పాటిస్తారు. ఆదిశంకరాచార్యులు స్మార్త సాంప్రదాయాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని తెలియజేయచ్చు. స్మార్త గుహ్య సూత్రాలు గృహస్థుల కర్మలను వివరిస్తాయి. ఇకపోతే ఆగమం. ఈ ఆగమం అనేది దేవాలయాలలో విగ్రహారాధన, పూజా విధానాలు, ఆలయ నిర్మాణం, ఉత్సవాలు వంటి వాటికి సంబంధించినటువంటి సాంప్రదాయం. ఆగమాలు ప్రధానంగా శైవం, వైష్ణవం, శాక్తేయం వంటి వివిధ శాఖలకు చెందినటువంటివి. ఆగమ సాంప్రదాయం శ్రౌతం, స్మార్తం తర్వాత కాలంలో విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. విగ్రహ ఆరాధన, దేవాలయాల నిర్మాణం విస్తరించడంలో ఆగమాలు ఆవశ్యకమైనవి. ఉదాహరణకు వైష్ణవ ఆగమాలలో వైఖానస ఆగమం మరియు పాంచరాత్ర ఆగమం ప్రాముఖ్యంగా అయినవి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైఖానస ఆగమాన్ని అనుసరిస్తారు. ఈ 3 సాంప్రదాయాలు ఒకదానికొకటి పూర్తి భిన్నమైనవి కాకుండా హిందూ ధర్మంలో విభిన్న కోణాలలో సూచిస్తాయి మరియు ఒకదానికొకటి అనుబంధం ఉంటాయి. ధన్యవాదములు.